హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో వీరకణాల పరీక్ష అనేది మగవాళ్ళలో చేసే చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. సో 1 ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఎవరైనా కూడా ఒక కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు మగవాళ్ళల్లో చేసే మొట్టమొదటి టెస్ట్ వీరకణాల పరీక్ష. సో వీరకణాల పరీక్ష చేసేటప్పుడు భార్యాభర్తలు కలవకుండా 2 రోజుల నుంచి వారం రోజులు గ్యాప్ ఉండేలాగా చూసుకోమని చెప్తామండి. శాంపుల్ అనేది హాస్పిటల్ ప్రెమిసెస్లోనే కలెక్ట్ చేయమని చెప్తాము. అండ్ కలెక్ట్ చేసిన ఎమ్మటే ఆ శాంపుల్ని వాళ్ళు ల్యాబ్లో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాము. సో శాంపుల్ కలెక్షన్కి ఒక స్పెసిఫిక్ కంటైనర్ అనేది ఉంటుందండి. సో స్పర్మ్స్కి టాక్సిక్ కానీ కంటైనర్స్ అనేవి స్పెసిఫిక్గా దొరుకుతాయి. అలాంటి కంటైనర్, దానికి మూత అనేది చాలా బ్రాడ్గా ఉండే కంటైనర్ అనేది ఇస్తాము. శాంపుల్ కలెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కంప్లీట్గా శాంపుల్ కలెక్ట్ చేయాలి, కొంచెం స్పిల్ ఉన్నా కూడా ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్తారు. సో దానికి తగ్గట్టుగా ఆ జాగ్రత్తలు తీసుకొని శాంపుల్ కలెక్ట్ చేసి నీట్గా లేబుల్డ్ కంటైనర్లో వాళ్ళు శాంపుల్ ల్యాబ్లో ఇవ్వడం జరుగుతుంది. శాంపుల్ తీసుకున్న తర్వాత శాంపుల్ అనేది లిక్విఫై అవ్వడానికి కొంత టైం పడుతుందండి. లిక్విఫై అయిన వెంటనే శాంపుల్ని అనలైజ్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో శాంపుల్ని చూసినప్పుడు ఫిజికల్ క్యారెక్టర్స్ అంటే ఎంత వాల్యూమ్ ఇచ్చారు, కలర్ ఎలా ఉంది, అండ్ అది లిక్విఫై అవ్వడానికి ఎంత టైం పట్టింది, ముందు ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి నోట్ చేస్తాము. ఆ తర్వాత శాంపుల్లో కొంచెం తీసుకొని మనం మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో వీరకణాల పరీక్షలో మోస్ట్ కామన్లీ మనం చూసుకునేవి 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ అండి. ఒకటి కౌంట్. సో మగవాళ్ళల్లో కౌంట్ అనేది WHO స్టాండర్డ్స్ ప్రకారం 16 మిలియన్ పర్ ml కన్నా ఎక్కువ ఉంటే అది నార్మల్ కన్సిడర్ చేస్తాం. దానికన్నా తక్కువ ఉంటే లో స్పర్మ్ కౌంట్ లేదా ఆలిగోస్పర్మియా అని చెప్తాము. రెండోది కదిలే కణాల శాతం. సో ఎన్ని స్పర్మ్స్ ఉన్నా దాంట్లో వేగంగా కదిలే కణాలు కనీసం 32% ఉండాలి. సో ఉన్న శాంపుల్లో 1/3 ఆఫ్ ద స్పర్మ్స్ వేగంగా ముందుకు కదలాలి. సో వేగంగా కదిలే కణాల శాతం అనేది ఇస్తాము. వేగంగా కదిలే కణాల శాతం తక్కువ ఉంటే యాస్థెనోస్పర్మియా అని అంటాము. అండ్ నాలుగోది ఆకారం కరెక్ట్గా ఉన్న కణాల శాతం ఎంత అనేది చూస్తాం. సో ఎన్ని స్పర్మ్స్ ఉన్నా దాంట్లో కనీసం 4% ఆఫ్ ద స్పర్మ్స్ ఆకారం కరెక్ట్గా ఉన్నాయి ఉండాలి. సో స్పర్మ్కి హెడ్, నెక్, మిడిల్ పీస్ అండ్ టెయిల్ అని ఇన్ని భాగాలు ఉంటాయండి. సో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్నీ కరెక్ట్గా ఉన్న స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఒక 100 స్పర్మ్స్లో కనీసం 4 అన్నా పర్ఫెక్ట్గా ఆకారం కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూస్తాం. సో WHO స్టాండర్డ్స్ ప్రకారం 4% ఇస్ ద నార్మల్ స్పర్మ్ పర్సంటేజ్ ఆఫ్ మార్ఫాలజీ అనమాట. సో ఇది మనకి మగవాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలియపరుస్తుందండి. మనకు సింపుల్ సెమెన్ అనాలిసిస్, యూజువలీ సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంటే ఫర్దర్గా మేల్ పార్ట్నర్ని ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేయము. ఒకవేళ అబ్నార్మల్ ఉంటే అది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసి చూసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు జస్ట్ ఫీవర్ వచ్చినా కూడా మనకు చాలా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయి. సో ఎస్పెషలీ 0 కౌంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 6 వీక్స్ తర్వాత మళ్ళీ శాంపుల్ని రిపీట్ చేస్తాము. సో వీరకణాల పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తగ్గ జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్గా చేస్తే ఆ రిపోర్ట్ WHO గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చిన రిపోర్ట్ అయితే మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో కరెక్ట్ ప్లేస్లో చేసుకోవాలి, WHO గైడ్లైన్స్ ఫాలో అయ్యే ల్యాబ్లో చేసుకోవాలి. అండ్ ఆ రిపోర్ట్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.